సాధారణంగా ఏ పరిశ్రమైనా రావాల్సింది నిరుద్యోగ నిర్మూలనకు, అభివృద్ధికి. కానీ కొన్ని పరిశ్రమలు మాత్రం కంచె చేను వేసినట్లు తయారవుతున్నాయి. పరిశ్రమలు పెట్టే ముందు మాత్రం నిబంధనలకు ఖచ్చితమైన కట్టుబడి పాటిస్తామని, పర్యావరణాన్ని కాపాడతామని ఫ్యాక్టరీ యజమానులు ప్రామిస్ చేస్తారు. కానీ అన్ని పర్మిషన్లు చేతికి రాగానే తమ అసలు రంగును బయటపెడుతున్నారు. దీంతో అనంతపురం జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలను బేఖతారు చేస్తూ గాలిని, నీటిని కలుషితం చేస్తున్న గవిసిద్ధేశ్వర స్పాంజ్ ఐరన్ పరిశ్రమ తీరుపై రైతులు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా అంటేనే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆకాశం వైపు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తే తప్ప వరుణుడు కరుణించని నేల. అలాంటి రాయదుర్గం మండలం రాయంపల్లి గ్రామ సమీపంలోని గవిసిద్ధేశ్వర స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అల్లాటప్ప ఆశ చూపి అడ్డంగా ముంచేయడం అంటే ఇదేనేమో. కొంతకాలంగా ఈ పరిశ్రమ యాజమాన్యం పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి కాలుష్యాన్ని ఇష్టారాజ్యంగా వెదజల్లుతోంది. దీనివల్ల రాయంపల్లితో పాటు ఊడేగొళం, ఆయత్తుపల్లి గ్రామాల్లోని పంట పొలాలు శ్మశానాలను తలపిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ నుంచి వెలువడే నల్లటి దుమ్ము, కెమికల్ ధూళి పంటలపై పేరుకుపోయి పచ్చని పొలాలు కాస్త బూడిద కుప్పల్లా మారుతున్నాయి. అరకొర వర్షాలతో సాగు చేసుకునే రైతులకు ఈ ఫ్యాక్టరీ దుమ్ము గోరు చుట్టుపై రోకలిపోటులా మారింది. పొలంలోకి వెళ్తే పచ్చదనం కనిపించాలి, కానీ ఇక్కడ బూడిద దర్శనమిస్తుందని రైతులు వాపోతున్నారు. సుమారు 200 ఎకరాలకు పైగా పంట కాలుష్యం కొరల్లో చిక్కుకుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటకు 50,000 నుంచి 70,000 వరకు పెట్టుబడి వస్తుందని, గవిసిద్ధేశ్వర స్పాంజ్ ఐరన్ పరిశ్రమ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడించారు. పంటలు పండక, పండిన దానికి దిగుబడి రాక, వచ్చిన దిగుబడికి మార్కెట్లో ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. దానికి తోడు ఈ దుమ్ము ధూళి వల్ల శ్వాసకోశ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. పొలంలో పనిచేద్దామంటే కళ్ళు మండుతున్నాయి. చర్మ వ్యాధుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా పేరు నిరంజన్. ఇక్కడ ఉడేగొలము, అనంతపురం జిల్లా, రాయదుర్గం మండలం. ఇక్కడ మనకి వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. గవిసిద్ధేశ్వర ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ దాదాపు 200 ఎకరాలు మునిగిపోయింది సార్. ఫ్యాక్టరీ తూలు ప్రతిసారి పోవడము, మేము నష్టపరం ఏమైనా కావాలని అడిగితే కన్నా ఈరోజు వస్తాము రేపు వస్తాము, ఈరోజు వస్తాము రేపు వస్తాము చెప్పడము. వాళ్ళు కానీ ఇప్పటి వరకు దాని గురించి ఏమనేది ఒక మాట కన్నా మాకు వివరించకుండా, ఎండి అనే వాళ్ళు ఇప్పటి వరకు అతను మగం కూడా చూడలేదు. మేము 4 సంవత్సరాలు ఇంకా ఎండి అనేది ఎవరో తెలియదు ఆ ఫ్యాక్టరీ. పై అధికారులు ఎవరైనా దీనికోసం స్పందించి మాకు కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నిసార్లు యాజమాన్యానికి మొరపెట్టుకున్నా చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు వ్యవహరించడంతో గ్రామస్తులంతా కలిసి పరిశ్రమను ముట్టడించారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి కొంత సద్గుమునిగినా రైతుల్లో మంట మాత్రం చల్లారలేదు. అధికారులు వచ్చి తనిఖీలు చేసినప్పుడు అంతా సవ్యంగా ఉన్నట్లు నటిస్తూ ఆ తర్వాత మళ్లీ అదే కాలుష్యాన్ని వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పొలాల్లో మేతమేసిన పశువులు కూడా అనారోగ్యానికి గురవుతుండడం ఇక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. నష్టపరిహారం ఇవ్వాలని, ఫ్యాక్టరీపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పేరు మోహన్. రాయంపల్లికి, ఉడేగోళంకి, బానేపల్లికి చెందిన 300-400 ఎకరాలు పొల్యూషన్ వల్ల సర్వనాశనం అవుతుంది. పంటలన్నీ చెడిపోతున్నాయి. ఏమి రావట్లేదు. లక్షలు పెట్టి పెట్టుబడులు పెట్టినా కానీ ఏమి రావట్లేదు. కాకపోతే రైతులంతా ఇట్లే ఆత్మహత్యలు చేసుకుని పోతున్నారు. మరి దీనికి వెంటనే అధికారులు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అభివృద్ధి పేరిట వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్న పరిస్థితి ఇది. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అన్నట్లు లాభాల వేటలో ఉన్న యాజమాన్యానికి రైతుల కన్నీళ్లు కనిపించడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గవిసిద్ధేశ్వర స్పాంజ్ ఐరన్ పరిశ్రమపై చర్యలు తీసుకుని నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని కోరుకుంటున్నారు.